హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. కేవలం 24 గంటల్లో 60,000 మంది సముద్రంలో ఈదుకుంటూ మరో దేశానికి వెళ్లిపోయిన ఈ సంఘటన ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కరు కాదు, వందల మంది కాదు, ఏకంగా 60,000 మంది సముద్రంలోకి దూకి ఈదుకుంటూ మరో దేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు యుద్ధం నుంచి పారిపోయారా, లేక ఆకలితో అలమటిస్తున్నారా, లేక దీని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సంఘటన ప్రపంచాన్ని ఎందుకు అంతలా కుదిపేసిందో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? ఈ సంఘటన ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో మరియు స్పెయిన్కు చెందిన సియూటా మధ్య జరిగింది. సియూటా అనేది భౌగోళికంగా ఆఫ్రికాలో ఉన్నప్పటికీ రాజకీయంగా స్పెయిన్కు చెందిన ప్రాంతం. అంటే సియూటాలో అడుగు పెడితే యూరప్లోకి వచ్చినట్టే. అందుకే లక్షలాది మంది వలసదారులకు ఇది యూరప్కు ప్రవేశ ద్వారంగా కనిపిస్తుంది. మరి కేవలం 24 గంటల్లోనే ఏం జరిగింది? 2026 జూలై 30 కొంతమంది చిన్నపిల్లలను బుద్ధాలపై పెట్టుకుని వచ్చారు. ఇందులో సుమారు 7,000 మంది దాకా మైనర్లే ఉండడం గమనార్హం. మరికొందరు టైర్లు, గాలి నింపిన ట్యూబులు, ప్లాస్టిక్ క్యాన్లు పట్టుకుని సముద్రంలోకి దిగారు. వాళ్ళెవరికి కూడా పెద్దగా ఈత రాదు, అయినా వెనక్కి తగ్గలేదు. కొంతమంది గంటల తరబడి ఈదారు. అలలు, ప్రవాహాలను ఎదుర్కొంటూ చివరకు స్పెయిన్ తీరానికి చేరుకున్నారు. అలా ఒక్క రోజులోనే దాదాపు 60,000 మంది సియూటా ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ ఎందుకు? దీనికి ప్రధాన కారణం పేదరికం. మొరాకోతో పాటు ఆఫ్రికాలోని అనేక దేశాల్లో నిరుద్యోగం, తక్కువ ఆదాయం, అవకాశాల కొరత యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. యూరప్కి వెళితే ఉద్యోగం దొరుకుతుందని, జీవితం మారిపోతుందని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈరోజు సరిహద్దు తెరిచి ఉంది, సులభంగా వెళ్ళొచ్చు అనే ప్రచారం కూడా భారీగా జరిగింది. దాంతో వేలాది మంది ఒకేసారి సముద్రంలోకి దూకేశారు. కానీ సముద్రం అంటే ఈతకోలను కాదు. అక్కడ భారీ అలలు, బలమైన ప్రవాహాలు, చల్లని నీరు ఉంటాయి. చాలామంది మధ్యలోనే మునిగిపోయారు. సుమారు 57 మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది గాయపడ్డారు. అనేక కుటుంబాలు తమ బంధువుల కోసం ఇప్పటికీ వెతుకుతున్నాయి. మరి అక్రమంగా ప్రవేశించిన వలసదారులపై స్పెయిన్ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇంతమంది ఒక్కసారిగా రావడంతో సియూటాలోని శరణార్థి కేంద్రాలు నిండిపోయాయి. పోలీసులు, రెడ్ క్రాస్ బృందాలు అత్యవసర సహాయక చర్యలు చేపట్టాయి. తర్వాత సుమారు 48,000 మందిని తిరిగి మొరాకో దేశానికి పంపించేశారు. స్వచ్ఛందంగా వాళ్లే వెనక్కి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇకపోతే ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. 60,000 మంది సముద్రంలోకి దిగిన ఈ సంఘటన కేవలం ఒక వార్త కాదు. ఇది ప్రపంచంలో పెరిగిపోతున్న పేదరికం, అసమానతలు, వలస సంక్షోభానికి అద్దం పట్టిన సంఘటన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.